స్వార్థంతో ప్రపంచ దేశాలు సతమతం. భారత్ మాత్రం 7.8% జీడీపీ వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీ. భారత్పై ప్రపంచానికి నమ్మకం పెరిగిందన్న మోదీ. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం ఖాయమని ధీమా. ఉద్యాన పంటలు, ఎరువుల బాధ్యత, మార్కెటింగ్ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం. ఎరువుల లభ్యత, సరఫరా, ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం. ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలికుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్లపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట. 2021 నాటి రాజ్భవన్ ముట్టడి కేసులో కీలక పరిణామం. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు. కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రేవంత్. తదుపరి విచారణ అక్టోబర్ 7కి వాయిదా. పులివెందుల్లో జగన్ కలవడానికి వైసీపీ వీఐపీ పాస్లు అందజేసింది అనే వార్త వైరల్ అయింది. దీనిపై నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఓరిని పాసుగాల, సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాస్లు విన్నాం కానీ సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి పాస్లు ఏందయ్యా అంటూ ఎప్పుడూ వినలే చూడలే అంటూ పోస్ట్ చేశారు. నేడు వైఎస్ఆర్ 16వ వర్ధంతి. నివాళులర్పించిన కుమార్తె షర్మిల. ప్రజల గుండెల్లో నాన్న ఇప్పటికీ బతికే ఉన్నారని భావోద్వేగ వ్యాఖ్యలు. దేవుడి పట్టాల పక్కన వైఎస్ఆర్ ఫోటో పెట్టి పూజలు చేస్తున్నారని వెల్లడి. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పేర్ని నాని ములాఖత్. మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టులో ఇరికించి 40 రోజులు అయిందని, ఒక్కరోజు కూడా కస్టడీకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. జైల్లో ఉంచినా మిథున్ రెడ్డి కుంగిపోయేది లేదని స్పష్టం చేశారు. మిథున్ రెడ్డి బయటికి వచ్చాక రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపాలపై తిరుగుబాటు చేస్తానని పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సంచలన నిర్ణయం. కవితను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన బీఆర్ఎస్. కవిత తీరు పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నాయని పేర్కొన్న బీఆర్ఎస్ తక్షణమే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడి. పంజాబ్లో ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ తిల్లాన్ పై రేప్ కేసు. జిరాక్పూర్ మహిళ ఆరోపణలతో కేసు నమోదు. రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారంటున్న హర్మిత్. అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులపై కాల్పులు జరిపి హర్మిత్ పరారు. హర్మిత్ ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ వార్షికోత్సవ సైనిక కవాతులో పాల్గొనున్న కిమ్. కవాతుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరు. అమెరికాకు వ్యతిరేకంగా బలపడుతున్న కూటమికి ఇది సంకేతం అంటున్న విశ్లేషకులు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం లింగాలలో ఘటన. తెలంగాణ నుంచి బొగ్గులోడ్తో జగ్గైపేటకు వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు మున్నేరు నదిలో లారీ బోల్తా పడింది. రంగంలోకి దిగి డ్రైవర్ను కాపాడిన స్థానికులు.